దక్షిణ భారతదేశంలోని పచ్చని పొలాల మధ్య ఒక చిన్న గుడిసెలో సుధాముడు అనే దయగల బ్రాహ్మణుడు తన భార్య, పిల్లలతో కలిసి నివసించేవాడు. వాళ్ల మనసులు భక్తితో నిండి ఉన్నా కడుపులు మాత్రం ఆకలితో మాడిపోయేవి. పిల్లల ఆకలి కేకలు నిరంతరం వినిపించే బాధాకరమైన పాటలా ఉండేవి. సుధాముడి భార్య గుండె నిండా బాధతో రేపటి రోజు బాగుంటుందని వాళ్లని ఓదార్చేది. ఒక సాయంత్రం సుధాముడు పూజలు ముగించుకుని రాగానే అతని భార్య మెల్లగా అంది, నా ప్రాణనాథ, మీకు మీ చిన్ననాటి స్నేహితుడు ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు గుర్తులేడా? ఆయన దయకు, దానగుణానికి పేరు పొందారు. బహుశా మన పిల్లల కోసమైనా మీరు ఆయన్ని కలవచ్చు కదా? ధనం అడగడానికి కాదు, కేవలం ఆయన ఆశీర్వాదాల కోసం. సుధాముడు తటపటాయించాడు. అతని మనసులో స్నేహితుడిపై ప్రేమ, తన పేదరికంపై సిగ్గు రెండూ ఉన్నాయి. సుధాముడు గట్టిగా ఆలోచిస్తూ, ద్వారకాధీశుడికి నేను ఏమివ్వగలను? అన్నాడు. అతని భార్య కళ్లల్లో మెరుపు. కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం కదా? అంది. ఆమె పరుగున పక్కింటికి వెళ్లి గుప్పెడు అటుకులు తెచ్చి చిరిగిన బట్టలో ప్రేమగా మూటకట్టింది. ఈ చిన్న కానుక ప్రేమతో ఇస్తే ఏ సంపద కన్నా విలువైనది అని భర్తకు ధైర్యం చెప్పింది. ఆ చిన్న మూటను చేతిలో పట్టుకుని సుధాముడు ద్వారకకు తన సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టాడు. అతని మనసులో ఆశ, ఆందోళన రెండూ ఉన్నాయి. ఆ అద్భుతమైన రాజభవనం గేట్ల దగ్గరికి చేరుకోగానే అతని సాదాసీదా దుస్తులు, అలసిన రూపం చూసి రాజభటులు ఎగతాళి చేశారు. ఎవరు నువ్వు ముసలివాడా? మా శ్రీకృష్ణుడితో స్నేహం ఉందని చెప్పడానికి నీకెంత ధైర్యం? అంటూ లోపలికి రానివ్వలేదు. కాని ఎత్తైన బాల్కనీ నుండి శ్రీకృష్ణుడి దివ్య దృష్టి తన పాత స్నేహితుడిని గుర్తించింది. ఆనందంతో కేక వేస్తూ ఆయన కిందకు పరిగెత్తుకొచ్చి సుధాముడిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. కృష్ణుడు తన స్నేహితుడిని మెత్తటి ఆసనంపై కూర్చోబెట్టి ఎంతో భక్తితో సుధాముడి అలసిన పాదాలను స్వయంగా కడిగాడు. ఈ దృశ్యం అందరినీ, సుధాముడిని కూడా నిశ్శబ్దంగా నిలబెట్టింది. పాత విషయాలు మాట్లాడుకుంటుండగా సర్వజ్ఞుడైన కృష్ణుడు సుధాముడికి తన చిన్న కానుక గురించి ఉన్న సిగ్గును గ్రహించాడు. నా ప్రియ స్నేహితుడా, నీ భార్య నాకోసం ఏం పంపింది? అని సరదాగా అడుగుతూ అటుకుల మూటను మెల్లగా తీసుకున్నాడు. ఆయన ఒక ముద్దను ఎంతో ఆనందంగా తిన్నాడు. కాని రెండో ముద్ద కోసం చేయి చాచగానే ఆయన దైవిక భార్య రుక్మిణీదేవి ఒక చిరునవ్వుతో ఆయన చేతిని సున్నితంగా ఆపింది. కృష్ణుడి ప్రేమకు, ఆతిథ్యానికి సుధాముడు మునిగిపోయి ఏమీ అడగలేకపోయాడు. హృదయపూర్వక వీడ్కోలు తర్వాత అతను తన ఇంటికి సుదీర్ఘ నడక మొదలుపెట్టాడు. అతని మనసులో తన దివ్య స్నేహితుడి మధుర జ్ఞాపకాలు నిండి ఉన్నాయి. ఆ ప్రయాణం ఎంత దూరమైనా తేలికగా అనిపించింది, ఎందుకంటే అతని హృదయం ఆనందంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. తన పేదరికం గురించి ఒక్క ఆలోచన కూడా మిగల్లేదు. సుధాముడు తన గ్రామానికి చేరుకోగానే ఊహించని అద్భుత దృశ్యం అతని కోసం ఎదురుచూస్తోంది. అతని చిన్న గుడిసె ఉన్న చోట ఇప్పుడు బంగారు కాంతిలో మెరిసిపోతున్న ఒక అద్భుతమైన భవనం నిలబడి ఉంది. అతని భార్య, పిల్లలు అందమైన కొత్త బట్టలు ధరించి సంతోషంతో మెరిసిపోతున్న ముఖాలతో అతన్ని పలకరించడానికి పరిగెత్తుకొచ్చారు. అప్పుడే సుధాముడికి అర్థమైంది, కృష్ణుడి ప్రేమ నిశ్శబ్దంగా వాళ్ల జీవితాలను మార్చేసిందని. నిజమైన స్నేహం, నిస్వార్థ భక్తి అన్నిటికన్నా గొప్ప సంపద అని రుజువైంది. కథానీతి: నిజమైన స్నేహం, నిస్వార్థ ప్రేమ ఉంటే దానికి మించిన గొప్ప ఆశీర్వాదం ఇంకేం ఉండదు.